అదే ఫిక్స్ అయిన నిజాయితీగా ఉన్నా నిన్ను కావాలనే తప్పుగా చూసే వాళ్ళ కోసం ఏడ్చడం ఆపే. అక్కడ నీ కన్నీళ్లకు నీ నిజాయితీకి విలువ జీరో. మన మీద లేనిపోని నిందలు వేసినప్పుడు నేను అలాంటి వాణ్ణి కాదు అని ప్రూవ్ చేసుకోవాలని మనసు ఆరాటపడుతుంది. మన నిజాయితీని నిరూపించడానికి కాళ్ల వెళ్ళా పడతాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నిన్ను తప్పుగా చూడాలని ముందే ఫిక్స్ అయిన వాళ్ళకి నువ్వెంత ఏడ్చి చెప్పినా నీ నిజాయితీ కనిపించదు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి దగ్గర నేను మంచివాడిని అని సర్టిఫికేట్ పొందాల్సిన అవసరం నీకు లేదు. నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళ ముందు వాదించడం అంటే నీ గౌరవాన్ని నువ్వే తక్కువ చేసుకోవడమే. నువ్వు కరెక్ట్ అని నీకు తెలిస్తే చాలు. ప్రతిదానికి క్లారిటీలు ఇవ్వడం ఆపి మౌనంగా ఉండు. నీ ఎనర్జీని నచ్చని వాళ్ళ కోసం కాకుండా నీ లైఫ్ మీద పెట్టు. అదే అసలైన ఆత్మగౌరవం. మీ లైఫ్ లో కూడా ఇలాంటి వాళ్ళున్నారా? కామెంట్ చేయండి. నువ్వెంత నిజాయితీగా ఉన్నా నిన్ను కావాలనే తప్పుగా చూసే వాళ్ళ కోసం ఏడ్చడం ఆపే. అక్కడ నీ కన్నీళ్లకు నీ నిజాయితీ అదే ఫిక్స్ అయిన నిజాయితీగా ఉన్నా నిన్ను కావాలనే తప్పుగా చూసే వాళ్ళ కోసం ఏడ్చడం ఆపే. అక్కడ నీ కన్నీళ్లకు నీ నిజాయితీకి విలువ జీరో. మన మీద లేనిపోని నిందలు వేసినప్పుడు నేను అలాంటి వాణ్ణి కాదు అని ప్రూవ్ చేసుకోవాలని మనసు ఆరాటపడుతుంది. మన నిజాయితీని నిరూపించడానికి కాళ్ల వెళ్ళా పడతాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నిన్ను తప్పుగా చూడాలని ముందే ఫిక్స్ అయిన వాళ్ళకి నువ్వెంత ఏడ్చి చెప్పినా నీ నిజాయితీ కనిపించదు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి దగ్గర నేను మంచివాడిని అని సర్టిఫికేట్ పొందాల్సిన అవసరం నీకు లేదు. నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళ ముందు వాదించడం అంటే నీ గౌరవాన్ని నువ్వే తక్కువ చేసుకోవడమే. నువ్వు కరెక్ట్ అని నీకు తెలిస్తే చాలు. ప్రతిదానికి క్లారిటీలు ఇవ్వడం ఆపి మౌనంగా ఉండు. నీ ఎనర్జీని నచ్చని వాళ్ళ కోసం కాకుండా నీ లైఫ్ మీద పెట్టు. అదే అసలైన ఆత్మగౌరవం.